జనాభా డివిడెండ్, పాపులేషన్ డివిడెండ్ అంటే ఏంటి? సాధారణంగా దేశంలోని జనన మరణాల రేట్లు, జీవన ప్రమాణ స్థాయి, ప్రజల యొక్క పనిచేయగల శక్తి సామర్థ్యాలు మొదలైనవన్నీ ప్రాతిపదికగా తీసుకొని 20 నుండి 30 సంవత్సరాల కాల వ్యవధిలో దేశ జనాభా యొక్క తీరుతెన్నులను, ఆర్థిక పరిస్థితులను సమీక్షించు కాలాన్ని మనము జనాభా బాధ్యము అంటే జనాభా డివిడెండ్ అని అంటాము. అంటే ఈ కాల వ్యవధిలో శిశు మరణాల రేటు యొక్క తగ్గిపోవటము, ప్రజల యొక్క జీవన ప్రమాణం స్థాయి పెరగటము, పని చేయగలిగిన వయసులో ఉన్న జనాభా పెరగటము, కుటుంబం పైన ఆధారపడి వారి సంఖ్య తగ్గిపోవటము, పనిచేసే మనుషుల సంఖ్య పెరగడం వల్ల దేశం యొక్క ఆర్థిక పురోగతి వేగం పుంజుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్త్రీలు, కుటుంబ సభ్యులు పరిమితంగానే సంతానాన్ని కలిగి ఉండాలని, ఎక్కువ మంది పిల్లలతో అదనపు భారం కలిగి ఉండరాదని కూడా భావించడం అనేది జరుగుతుంది. అయితే జననాల రేట్లు తగ్గిపోవటం అకస్మాత్తుగా అనేది జరగదు. ఎందుకంటే కాల వ్యవధిలో జనాభా పెరుగుదల సమాజం పైన భారంగా పడటం అనేది జరుగుతుంది. కుటుంబం పట్ల ఆధారపడే వారి సంఖ్య పెరగడం వలన ఎక్కువ మంది శ్రామికులుగా మారి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం అనేది జరుగుతుంది. జనన మరణాల రేట్లు తగ్గించుకుంటూ తమ పైన ఆధారపడే వారి సంఖ్యను తగ్గించుకుంటూ ఆర్థికంగా పురోగమించడం కూడా జరుగుతుంది. దీనికి తోడు ప్రభుత్వం యొక్క విధానాలు కూడా కుటుంబ నియంత్రణలో ప్రజలకు చేయూతనిస్తున్నవని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని అనేక దేశాలలో స్త్రీలు అసంఖ్యాకంగా ఉద్యోగాలు చేయడం వలన పరిమిత కుటుంబాలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఆదాయం పెరగడం వల్ల, జీవన ప్రమాణం పెరగడం వల్ల జీవిత ప్రమాణం పెరగడం కూడా జరుగుతుంది. అంతేకాక ఈ కాల వ్యవధిలో అనేక రకాలైన సామాజిక మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఆలస్యంగా చేసుకోవటం, విడాకుల సంఖ్య పెరిగిపోవటము, ఏకీకృత కుటుంబాల పట్ల మొగ్గు చూపటము, తర్వాత ఒక పిల్లవాడు చాలనే అభిప్రాయం రావటము, తర్వాత ఆడపిల్లలు వద్దనే అపోహ ఒకటి రావటము, ఇలాంటివన్నీ కూడా మన భారతదేశం యొక్క జనాభా తగ్గడానికి అవకాశం ఉంది. అయితే ఈ జనాభా ఒకేసారి తగ్గిపోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొంచెంగా నెమ్మదిగా మార్పులు వస్తూ కేవలము జనాభా తగ్గాలి, కానీ ఒకేసారి తగ్గిపోవటం అనేది, ఒకేసారి అందరిలో కూడా చైతన్యం రావటం అనేది ప్రస్తుత కాలంలో జరగని పరిస్థితి. ఎందుకంటే ఇంకా మన భారతదేశంలో ఇంకా సనాతన ఆచారాలు, మూఢనమ్మకాలు, మత సాంప్రదాయాలు చాలా జాతుల్లోనూ తెగల్లోనూ ఇప్పటికీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఇప్పటికి కూడా ప్రస్తుతం ఉన్న ఇంత టెక్నాలజీ పెరుగుతున్నప్పటికి కూడా వాళ్ళకి ఈ టెక్నాలజీ గురించి కానీ, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి విధానాలను ప్రవేశపెడుతుంది, కుటుంబ నియంత్రణ పద్ధతులను ఎలా ప్రవేశపెడుతుంది, లేకపోతే జనాభా తగ్గడానికి ఎలా ప్రవేశపెడుతుంది, అందరూ అక్షరాస్యత అవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, నిరుద్యోగిత సమస్యను ఎలా నిర్మూలించుకోవచ్చు, పేదరికం నుంచి ఎలా బయటపడవచ్చు, ఇలాంటివన్నీ ఇప్పటికీ కూడా ఇంకా చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ జనాభాను తగ్గించడం కోసం అనేక రకాలైన ప్రోత్సాహకాలను కూడా అందజేస్తూ ఉంటుంది. అంటే ప్రజల్లో సామాజిక స్ఫూర్తిని కలిగించడం కోసం కుటుంబ నియంత్రణ పద్ధతులు కేవలము మనకి హాస్పిటల్స్ ద్వారా కాకుండా టీవీల ద్వారా, ప్రచార సాధనాల ద్వారా కూడా మనకి విస్తృతంగా ప్రచారం చేయటం అనేది జరుగుతుంది. అంటే సంఘటితమైన చైతన్యవంతమైన జనాభా విధానంను మనం ప్రభుత్వం కనుక రూపొందించినట్లయితే రూపొందించి అమలు అయితే చేస్తుంది, కానీ అది చాలామందికి ఇప్పటికీ కూడా ఇంకా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి ఇంకా మన జనాభా తగ్గాలి అంటే ప్రభుత్వం ఇంకా అనేక రకాలైన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే స్త్రీలలో అక్షరాస్యతను ఎక్కువగా కలిగించినట్లయితే తప్పనిసరిగా జనాభా తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి మనము చెప్పటం జరుగుతూ ఉంది.